ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇది ఆబ్వియస్ ఇది త్రూ దిస్ హోల్ ఎంత 2007 నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ 18 years. అప్పుడు 18. మీకే 18 years లో ఉన్నారు ఇప్పుడు. అయ్యో ఊరుకోండి మీరు మరి. అప్పుడు అప్పుడు 18 కాదు 24. అంటే జస్ట్ మెయింటైనింగ్ దిస్ హోల్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ చాలా కష్టం కదా, బికాస్ మీ కో స్టార్స్ మీరందరూ కలిసి ఒకసారి టైంకి ఇండస్ట్రీలో వచ్చారు. సో యూ వర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్ ఇన్ హ్యాపీ డేస్. సో ఆ చిన్న పోటీతత్వం ఉంటుందా మీ స్టార్స్ కో స్టార్స్ తోటి? నాకైతే ఎప్పుడు లేదండి. వాళ్ళకు ఉందో లేదో మీరు వాళ్ళని అడగాలి. నాకైతే ఎప్పుడు లేదండి. నాకు వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఐ ఫీల్ లైక్ యూనో మనం పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే మనతో మనం పోటీ ఉండాలి. ఇఫ్ we're satisfied and we're content with how we are అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఐ ఫీల్ దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ టు హ్యావ్. అయితే మీరు సందేశ్ టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డూ యూ కీప్ ఫిట్ అండ్ హౌ డూ అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అనే ఒక క్వశ్చన్కి, బికాస్ ఇది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూఆర్ వర్కింగ్, అదర్వైజ్ యూఆర్ నాట్. అది ఎలా ట్రాక్ చేస్తారు? హౌ డూ యూ కీప్ ట్రాక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రోగ్రెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అంటే నేను అన్నీ తింటానండి, అలా ఏం లేదు. ఐ లవ్ ఫుడ్. నేను నిజంగా నాకు ఎవరైనా చూస్తే ఏం తింటావు అనుకుంటారేమో, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ నాకు ఇష్టము. బట్ ఐ గెస్ ఇంత తినను, కొంచెం తింటూ ఉంటాను. అన్ని ట్రై చేయడం అంటే అన్ని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు, కూర, చారు, ఇవే. వైట్ రైస్? ఎస్, వైట్ రైసే. బ్రౌన్ రైస్ మధ్యలో కొన్ని రోజులు ట్రై చేశాను, నాకు ఎందుకో ఎక్కలేదు. సో వైట్ రైసే. బట్ యూనో కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా కొంచెం, అది మెయిన్. అండ్ ప్రోటీన్ షేక్, అది ఎగ్స్. జిమ్కి వెళ్తారా? జిమ్కి వెళ్తానండి రెగ్యులర్ గా. యూ హ్యావ్ టు కీప్ ఫిట్ కదా? రెగ్యులర్ గా అంటే వీక్లీ ఒక 5 days అయినా వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి. అండ్ ఆఫ్టర్ దాట్ సో ఐ గెస్ ఈ 18 years జర్నీలో నాకు నేను నాకు చెప్పినట్టు మై ఫ్యామిలీ ఇస్ మై గో టు వాట్ ఎవర్ ఐ నీడ్. అండ్ ఐ హ్యావ్ అ టీమ్. నా దగ్గర ఒక టీమ్ ఉంటారు, ఫ్యూ పీపుల్ ఉంటారు, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. కొంతమంది అండ్ లైక్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారా? అడ్వైస్ చేయడం అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ డౌట్, ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్, దే విల్ టెల్ మీ దేర్ ఫ్రాంక్ ఒపీనియన్. యూనో ఊరికే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఒక 4-5 కబుర్లు చెప్పేసి అలా ఉండరు. సో ఏమైనా రిజెక్ట్ చేశారా ఈ ప్రాసెస్ లో? అయ్యో చాలా. అఫ్ కోర్స్ అండి, 30 సినిమాలే చేశాను. ఇంకా ఐ నో, బట్ ఐఎమ్ సేయింగ్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంటారని? రోల్ బాగాలేదనా? మేబీ కాంటెంట్ కానీ స్టోరీ కానీ. డైరెక్టర్ అంటే అలా కాదండి. దే హ్యావ్ దేర్ ఓన్ ఇమాజినేషన్, దే కమ్ విత్ దేర్ ఓన్ స్టోరీ, రైట్? సో మెయిన్ కథ అండి. నాకు ఇప్పుడు కథ కనుక ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు కథ వింటే ఇట్స్ లైక్ అరే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ మొదలైంది, ఏంటి అసలు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అబ్బా సూపర్ ఉంది కదా అని చెప్పేసి స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యేసరికి ఏంటి నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది ఏంటనే ఫీలింగ్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో లైక్ ఐ సెడ్ ఇందాక ఇట్స్ ఐ థింక్ ఇది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. బట్ దేర్ ఇస్ నో ప్లేస్ టు అరైవ్. అంటే నేను ఇది అయింది, ఓకే గుడ్, ఐ హావ్ అరైవ్డ్ అని అనుకోవడానికి ఏం లేదు ఇందులో ఇండస్ట్రీలో. అంటే అరైవ్డ్ అంటే బేసికలీ ఇంకా ఓకే గుడ్, నన్ను అనుకున్నవన్నీ చేశాను అని అనుకునే రోల్స్ అట్లా ఉంటాయన్నా? అట్లా ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ దీనికన్నానే ఉంటుంది కదా ఎవరికైనా. ఆల్వేస్ యూ వాంట్ యూనో ఇంకా అలా అనుకుంటే ఇంకా ఆగిపోతాం కదా, అక్కడే ఆగిపోతాం ఇంకా. సో ఈవెన్ మూవీ పరంగా పక్కన పెడితే ఒక సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా ఉండాలి కదా మనిషికి అనుకుంటా నేను. కరెక్ట్ దట్స్ ట్రూ. సో తనతో కనెక్ట్ చేస్తే నేను తను విడిగా తన వంట అసలు ఏంటి తన సీక్రెట్ తెలుసుకోవాలి. ఆవకాయ కూడా అసలు అద్భుతంగా పెడుతుంది ఆవకాయ అద్దరిపోతుంది. అయితే మీరు పప్పన్న ఆవకాయ మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం పప్పన్నం ఆవకాయ విత్ వెన్న నాకు చాలా ఇష్టం వెన్న. సో కానీ అలా కనిపించట్లేదు మీరు. అలా కనిపించట్లేదా? అంటే లీన్నెస్ రావడం కష్టం. ఇవాళ రోజుల్లో ఏం తిన్నా అలా ఒళ్ళొచ్చేస్తారు అందరూ. నాకేం తిన్నా రావట్లేదు. ఓహో, అది సీక్రెట్ అనమాట అది. అయితే అదృష్టవంతులు కదా. మేము అలా వెన్న చూస్తే మాకు వెయిట్ వచ్చేస్తుంది అంతే. నేను వెన్న 1 kg తిన్నా నాకు రాదు. I think you're just genetics sir. Definitely it makes a big difference. Yes. ఎందుకంటే మా ఫాదర్, మా బాబాయ్, ఈవెన్ మా తాతగారు కూడా ఆయన 80 వరకు they used to be very lean గానే ఉండేవాళ్ళు. Healthy. So, and I think వాళ్ళకి మూలాలు వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తాయి. Yes, makes a huge difference. So I'm so looking forward to Constable. Thank you so much, Varun. ఇప్పుడు ముగించేలోపు ఒక్క విషయం నాకు చెప్పేసి ముగించండి. Yes, please. బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఏమవుతుంది?
అంత కనిపించింది నిజమేనా లేకపోతే బుస్సా? అంటే ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నేను వెళ్ళిన దాని గురించి మిగతా దాని తర్వాత నాకు తెలియదండి. మా దానిలో అయితే మాకు అవుట్ సైడ్ వాళ్ళతో కనెక్షన్ లేదు. ఫోన్ కూడా ఇవ్వరా? ఏమండి ఏమీ లేదండి, ఫోన్ నిజంగా ఉండదు, టీవీ ఉండదు, ఏముండదు. ఇట్ వాజ్ బోర్ కొట్టదా వరుణ్? ఎంత ఐ మీన్ నో మ్యాటర్ హౌ మచ్ దే పే యూ, అవును ఇట్స్ సో బోరింగ్ కదా. అవును అవును. అంటే ఇంకా అందుకనే మధ్యలో అక్కడ PlayStation కూడా ఉండదు. ఇంకా ఎంత బోర్ కొట్టేదంటే ఇంకా అక్కడ ఉన్న ఆరెంజెస్ తో యాపిల్స్ తో ఇలా క్యాష్ ఆడుకుంటే అప్పుడు మళ్ళీ దానికి కూడా అనౌన్స్మెంట్ వచ్చి తినే పదార్థాలతో ఆడుకోవద్దు మీరు అని అనౌన్స్మెంట్లు వచ్చేవి. ఇక యూ క్యాన్ స్లీప్ ఆల్సో, పడుకోనివ్వరు కూడా. అంటే మధ్యలో నాప్స్ తీసుకోవడానికి ఉండదు, నైటే లైట్లు ఆఫ్ అయ్యాక పడుకోవాలి. బట్ ఇట్ వాస్ అలా ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 105 days అండి. మీకు నిజంగా భారతరత్న ఇచ్చిన కూడా అయ్యే తక్కువే. బాబాయ్, అందరూ ఇప్పుడు వెళ్తున్నారు, చాలా మంది ఉన్నారు కదండి. కాదు అంటే ఫర్ అన్ యాక్టర్ లైక్ యూ, ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం వేరు, వచ్చే వాళ్ళందరూ కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళందరికీ పని పాట లేకుండా ప్లే స్టేషన్ లేదు మీకు, ఫుడ్ బాగుండేదా? ఫుడ్ వాజ్ అంటే వాట్ ఈస్ నెసెసరీ, ఏం రిక్వైర్డ్, ఏం నెసెసరీ అంటే ఇప్పుడు బేసిక్గా మనము ఇప్పుడు వీక్కి సరిపోయేట్టు ఇలా సప్లైస్ పంపించేవాళ్ళు మేము ఉన్నప్పుడు. సో వీక్కి మనిషికి ఇన్ని ఎగ్స్, వీక్కి పొద్దున్న లేస్తే టిఫిన్కి ఇన్ని దోశలు, 2 దోశలు, అంతే. ఎంత కావాలో ఎంత అవసరమో అంతే ఉండేది అప్పుడు. బట్ నాకేంటంటే నేను అదే అంట, నాకు ఇట్ వాజంట్, మేబీ మీరు అన్నారు కదా, నాకు చాలా ఈజీ ఉండేది అనిపించింది నాకు. ఎందుకంటే మా వైఫ్ నా పక్కనే ఉండింది, తను కూడా 13 వారాలు ఉండింది. సో నాకేంటంటే పాపం నిజంగా తను ఆ టైంలో నాకు 2 దోశలు ఏడ సరిపోయేవి, నాకు పాపం తన దోశ కూడా నాకు ఇస్తూ ఉండేది. ఐ రియలీ అసలు వితిక తను కలవకుండానే బిగినింగ్ టు లవ్ హర్ సో మచ్. ఎగ్ 2 ఎగ్లో 3 ఎగ్లో 4 ఎగ్లో ఇచ్చేవాళ్ళు వీక్ మొత్తానికి. పాపం తన ఎగ్లు నాకు ఇచ్చేది. సో షీ యూజ్డ్ టు, అరే అసలు అది నిజంగా నాకు అంత కష్టం అనిపించలేదు. ఇట్ వాస్ you're so blessed to have her in your life. నిజంగా I'm so blessed to have her in my life. True. And I'm sure she's also blessed in many ways. So but it's wonderful talking to you at a catching Thank up you, with Swapna garu. It was very nice talking to you after so many years. Yeah, so happier and happiest days kuda, I mean everything is good now. ఇంకా మీకు పెద్ద మీకు అనుకున్న ఆపర్చునిటీస్ అన్ని నెరవేరాలి. Thank you so much. By the time we meet next time. Thank you, Swapna garu. I'm so happy, ఎందుకంటే సరిగ్గా 18 ఏళ్ళు అయింది. October 2న హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 18 years అయింది ఈ మంత్కి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దాట్ శేఖర్ కమ్ముల గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నా లైఫ్లోకి హ్యాపీ డేస్తో పాటు అందరి లైఫ్లో కూడా హ్యాపీ డేస్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ హ్యావ్ బిన్ విత్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కలిసి ఇప్పుడు కలుస్తున్నాం ఫర్ అన్ ఇంటర్వ్యూ. Yes, అవును. సో మళ్ళీ కలుద్దాం, Definitely. రెగ్యులర్ గా కలుద్దాం. Definitely, Swapna Thank garu. you, Thank you Varun. so much. Have Thank a you. wonderful day. Thank you. Yeah. You too. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.